ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అదే రీతిగా మరి ఒక నెల చివరి మాసములో చివరి విశ్రాంతి దినములో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి 2025 మొదటి నెలలో అద్భుతంగా తన కృప ద్వారా రక్షించి కాపాడి మరి చివరి పునరుత్థానాన్ని జరుపుకోవడానికి దేవుడు ఇచ్చిన ధన్యతకై దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దావీదు భక్తుడు అన్న మాటలను నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, 2025 మొదటి నెల పునరుత్థాన దినములో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి ఈ మాసములో చివరి విశ్రాంతి దినములోనైనా లేదా పునరుత్థాన దినములో మమ్మల్ని చేర్చిన విధానం బట్టి స్తోత్రాలు. గత మాసమంతా కూడా కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యాలు ఇచ్చి ఆయుష్యులు ఇచ్చి ప్రభువా నిన్ను స్తుతించుటకు గాను కొనియాడుటకు గాను ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. దేశములో ప్రపంచములో ప్రభా ఈ యొక్క పునరుత్థాన దినాన్ని ఆచరించనై ఉంటున్న నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి కాపాడి సంరక్షించండి. ఆయా సంఘాల్లో ప్రభా ఉంటున్న దైవజనులను, ఆయా వారు ఉపదేశిస్తున్న వాక్యాలను బట్టి, నీ మాటలను బట్టి నీ బిడ్డలు ఆయా సంఘాలకు ఏదే అవసరమై ఉన్నదో ఆ వాక్యాన్ని పంచిపెట్టలాగున ఆత్మీయ అభిషేకం ఆ దైవజనుల పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సంఘాన్ని, సంఘ సభ్యులను దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా బేతేలు క్రీస్తు సంఘ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరెందరో అయా మాతో పాటు ఈ ఆరాధనలో పాలుపంపులు పొందారో అటు బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దేశ విదేశాల్లో ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా అనేకులు పాప్రభ మాతో పాటు ఈ ఆరాధనలో గడుపుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. కూడి వచ్చిన బిడ్డలకు అయా ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల
పెదవులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా ఈ యొక్క ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధనను జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుకోగలరు. యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నజరుడా 76 పాట. నాకెంతో ఆనందం ఇస్తుంది. 76 నా స్తుతి పాత్రుడా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము,
నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సియోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా 104 మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు బండ నుండి నీరిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీరిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే వ్యాధులను తొలగించినావు
లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును. యెహోవా రాఫా స్వస్థపరచును. నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా. హల్లెలూయా. 121. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్ష
పరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే హల్లెలూయా కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో
యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో పాపమంత పోయెను రోగమంత తొలగెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం నేనే ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే ఆమేన్ దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మలోని దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయముపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయముపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో బూరాధ్వనితో పరిశుద్ధులతో క్రీస్తు రానయ్యండి ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం బూరాధ్వనితో పరిశుద్ధులతో క్రీస్తు రానయ్యండి ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో
హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చక్కటి పాటల ద్వారా దేవుని స్తుతించినందుకు దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. మరి 18వ కీర్తన, 80వ కీర్తనలు మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు చదివి ప్రార్థనలో మనల్ని నడిపిస్తుంది. దావీదు ఆసాపు రాసిన కీర్తనలు 80వ అధ్యాయము 1 నుండి 19 వచనం. ఇశ్రాయేలుకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కేరేబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశి. ఎఫ్రాయి బెన్యాను మనుష్య అను వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మల్ని రక్షింపురమ్ము. దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవి ఆలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగ రాజునిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పాపముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్మల్ని కలహకారణముగా చేయుచున్నావు. ఇష్టం వచ్చినట్లు మా శత్రువులను మమ్మల్ని అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతి దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీవు ఐగుప్తుల నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులకు వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షులను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. గొప్ప నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూన్న కంచెలను నీవేళ పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలములో పశువులు దాన్ని తినివేయుచున్నది. సైన్యములకు అధిపతి దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిను సృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కలను కాయము. నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయను. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకుని నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మల్ని బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము. యెహోవా, సైన్యములకు అధిపతి యగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ అందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. చదవబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థనలు. పరలోకము భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దేవా, మమ్మల్ని ఈ వరకు కాచి నీ హస్తము ద్వారా మమ్మల్ని ఈ వరకు స్వస్థతనిచ్చి ఈ విశ్రాంతి దినములో పాలు పంచుకోవడానికి ఇచ్చిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ఈ అనగాని స్వతంత్ర దినము దేవా, నీ దేవుడే యెహోవా నీకు ఇచ్చిన దేశాన్ని బట్టి నువ్వు ఆయనకు స్తుతులు అర్పించమని నువ్వు ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 10వ వచనంలో చెప్పిన మాట విధంగా, అవును దేవా, మాకు ఈ దేశం ఇచ్చిన్నావు దేవా. మమ్మల్ని సజీవంగా వచ్చి మమ్మల్ని నిన్ను కొண்டாడడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఎందరో అయితే దీనిని పొందలేక ఉన్నారు, ఈ సమయాన్ని మేము మాత్రం పొందుతున్నాము. మాకందరికీ ఇటువంటి దీవెనలు ఇచ్చిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు గొప్ప దేవా. అవును దేవా, మాకు ఇంత మంచి తరుణాన్ని ఇచ్చినావు దేవా, నీకు అనేకమైన స్తోత్రాలు. నీకు ఇష్టమైన పాత్రగా మలిచి దాన్ని సారిపై ఉంచినావు దేవా, నీకు అనేకమైన స్తోత్రాలు దేవా, స్తోత్రాలు. మమ్మల్ని నీ ఇష్టమైన పాత్రగా మమ్మల్ని విసిరేయక నువ్వు దాన్ని
ఒక ఉపయోగంగా ఉంచుకున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. గొప్ప దేవా, అవును దేవా, మమ్మల్ని దీవించి కాచి కాపాడినావు దేవా, నీకు అనేకమైన స్తోత్రాలు. గత వారంలో మమ్మల్ని నీ రెక్కల కింద భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రాలు దేవా. నీకు మాకు ఆరోగ్యం బాగా లేకున్నా మాకు విశ్రాంతి దినంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి కూడా నీకు స్వస్థతనిచ్చి నీ ఆలయంలో విశ్రాంతి దినంలో మమ్మల్ని కూర్చోబెట్టిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. అదే విధముగా దేవా, నీ దాసుడు ఏ వాక్యం అయితే మాకు బోధిస్తుండో ఆ వాక్యమును మేము శ్రద్ధగా వినడానికి సహాయం చేయము. ఆ వాక్యంలో ఉన్న మర్మమును మేము నేర్చుకోవడానికి సహాయం చేయము దేవా. అదే విధముగా దేవా, ఆయన నోటిని కూడా నువ్వు బూరగా వాడుకున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అదే విధముగా దేవా, నువ్వు ఆయనకు మంచి మనసును కలిగించి మంచి వాక్యమును మాకు బోధించడానికి సహాయం చేయము దేవా. అటు ఇటు దొరలక నీ ఆలోచనలో నీ నడవడికలో ఆయన నడిచినప్పుడు నీ మార్గంలో వెళ్ళినప్పుడు ఆయన ఎటు వెళ్ళినా నిన్ను ఆలోచన చేసుకొని వెళ్ళడానికి సాయము. అవును దేవా, మాకు నీవు తప్పున ఎవరు లేరు దేవా. నీవే ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని కాపుదలనిచ్చి కాచి కాపాడుతున్నావు దేవా. నీకు అనేకమైన స్తోత్రాలు. ఆ విషయాన్ని మేము గ్రహించి ఎల్లప్పుడూ నీకు రుణపడి ఉండేటట్టు మాకు చేయము దేవా. మేము ఎంత ఇచ్చినా నీ రుణమును మేము తీర్చలేము గొప్ప దేవా. కనీసం మేము ప్రార్థన చేయడానికి మోకరించి ప్రార్థన చేయడానికి మాకు శక్తిని కలిగించుము దేవా. నువ్వు ఉట్టి మాకు ఏం అవసరం లేదు, నా సన్నిధానంలో వచ్చి మీరు ప్రార్థన చేయండి అని నా వాక్యంని చదవమని వేడుకొనిచున్నావు దేవా. నువ్వు వరాలు అడుగుతలేవు, బంగారం అడుగుతలేవు, కానీ మాకు ఆ సమయాన్ని ఇవ్వడానికి నువ్వు సహాయం చేయము దేవా. సైతాన్ మా నుండి తీసివేయము దేవా. సైతాన్ మా దగ్గర రానియకుండా చేయము దేవా. సైతానికి చాలా దూరము తరుమము దేవా సైతానుని. మాకు మాత్రము మేము నీ వాక్యంని ఎల్లప్పుడూ ధ్యానించుకోవడానికి మాకు సహాయం చేస్తామని నమ్ముచున్నాము. అవును దేవా, ఎంతమంది అయితే లైవ్లో ఉన్నారో వాళ్ళని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడము. ఎంతమంది అయితే నీ తట్టు తిరిగి చూస్తున్నారో వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు దేవా, వారిని నువ్వు ఆశీర్వదించి కాచి కాపాడు. నీ గాయపడ్డ హస్తం ద్వారా ప్రతి ఒక్కరిను నువ్వు లేవనెత్తిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు గొప్ప దేవా. వాక్యము వినలేని వాళ్ళు కూడా ఈ వాక్యము వినడానికి సహాయం చేయము. అనేక మంది వచ్చి నీ వాక్యము కొరకు వేగిరపడి నీ వాక్యమును ఆత్మీయ ఆహారమును తినడానికి సహాయం చేయము దేవా. మేము ఎల్లప్పుడూ మా శరీర ఆహారంనే తినుచుంటాము, కానీ నీ ఆత్మీయ వాక్యమును తినడానికి వేగిరపడి ఉండడానికి మా అందరికీ సహాయం చేయము గొప్ప దేవా. ఎక్కడైతే నీ సంఘంలో వాక్యంను బోధించే కాపరి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ సంఘాన్ని పేరు పేరున దీవించి కాచి కాపాడుము దేవా. అవును దేవా, ప్రతి ఒక్కరిని నీ హస్తము ద్వారా ముట్టుము దేవా. ప్రతి ఒక్కరికి కావలసిన సహాయమును సమకూర్చము. అవును దేవా, ఎక్కడైతే నీ ఆరాధన వాళ్ళ మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన, అదే విధంగా 2-3 ఉన్న చోట కూడా మాకు కూడా వాగ్దానం ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పుడు మా మధ్యలో సంచరిస్తున్నావని మేము నమ్ముచున్నాము దేవా. అదే విధంగా డూబుకు అనారోగ్యంగా ఉంది, ఆమెను ముట్టి నువ్వు స్వస్థత ఇచ్చే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. అదే విధంగా బంటిని ఆశీర్వదించి కాచి కాపాడు దేవా. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దేవా. వారి పేర్లు అయితే మాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు ముట్టిన దేవా, నువ్వు ముట్టి స్వస్థత కలిగించే దేవుడ. నీ పట్ల ఏం ప్రణాళిక ఉందో బంటి విషయంలో దేవా మాకైతే తెలియదు. నువ్వు బహుటంగా తెలిసిన దేవుడు అయి ఉన్నావు దేవా. శ్రమలు చాలు దేవా, చాలా శ్రమలు ఇచ్చినావు, ఇంకా అనుభవించడానికి కష్టం అవుతుందని ఆ బాబు వేదన పడుతున్నాడు దేవా. నీ చిత్తం ఏముందో మాకైతే తెలియదు, నీ చిత్తానుసారంగా జరిగించుకోవడానికి సహాయం చేయము దేవా. అదేవిధంగా మా చిన్నుకి మంచి జ్ఞానమును కలగజేయము దేవా. జ్ఞాపక శక్తిని ఇవ్వము దేవా. ప్రతి పిల్లలు జ్ఞానమును ప్రసాదించు దేవా. ప్రతి పిల్లలకి నువ్వు జ్ఞానమును ప్రసాదించి యాకోబులో చెప్పిన 5వ అధ్యాయంలో చెప్పిన విధముగా నువ్వు జ్ఞానమును అడుగుము నేను ఇస్తానని చెప్పినావు దేవా. ముఖ్యముగా ఆ పాప నీ భయము భక్తిలో నడవడానికి సహాయము. అవును దేవా, నీ భయము భక్తి ఆమెకు కలిగించుము దేవా. ఆమె బైబిల్ తీసి ఆమె వాక్యమును చూసుకోవడానికి సహాయం చేయము. చిన్న ప్రాయంలో వాళ్ళకి మంచి బోధనను నేర్పిమని చెప్పావు దేవా. వాళ్ళకు మంచి
బోధన నేర్చుకోవడానికి పాస్టర్ గారు చెప్పే ప్రతి వాక్యమును ఆమె తీసి వేగిరంగా చదవడానికి కూడా సహాయం చేసే విధానం. అవును దేవా, నెక్స్ట్ వీక్ నుంచి ఆమెతో ఒక అధ్యాయంలో పాల్పంచుకోవడానికని సహాయం నాకు ప్రేరేపణ వచ్చింది దేవా. ఆమె నెక్స్ట్ వీక్ నుంచి ఒక అధ్యాయంలో ఆమె కూడా ప్రేరేపణ వచ్చి చదవడానికి సహాయం చేస్తామని చెప్పచ్చు. ఈ చిన్ని ప్రార్థన నామంలో అతి వినయంగా వేడుకొని చున్నాము గొప్ప దేవా. ఆమేన్. వాక్యాన్ని చదివి ప్రార్థనలో నడిపించిన పాశ్రమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినవాక్యము మన మధ్య దేవుడు ఎలాంటివాడు, మన మధ్య ఉన్న దేవుడు ఎలాంటివాడు. మన మధ్య ఉన్న దేవుడు సర్వశక్తి వంతుడు. అసాధ్యం అనడానికి కాదు, సమస్తము సాధ్యమే. మన మధ్య ఉన్న దేవుడు మనల్ని నడిపించువాడై ఉన్నాడు. మన మధ్య ఉన్న దేవుడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం అక్కడ మనం ఒకసారి చూసినట్లయితే, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ వారి మధ్యలో నేనున్నాను అని ఇక్కడ ఇద్దరు ముగ్గురు. ఈరోజు మనము అనేకులముగా లేకపోవచ్చు, అనేకమైన మంది ఉన్నా లేకపోయినా దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఆయనను స్తుతిస్తారో చాలు. అంటే ఇక్కడ ఒక కుటుంబ సభ్యులుగా భావించాలి. హల్లెలూయా. ఒక కుటుంబం కలిగి దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆయన మన మధ్యలో ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, మన మధ్య ఉన్న దేవుడు ఎలా ఉంటాడు, ఏ కార్యాలు చేస్తాడు? అద్భుతమైన తన కార్యాలను చేస్తాడు. ఇద్దరు ముగ్గురు చాలా ఆయన మన మధ్యలో ఉన్నట్టు మన మీద కురిపించటానికి ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఇద్దరు ముగ్గురు. ఆ ఇద్దరు ముగ్గురు వారిలో నమ్మకమైన విశ్వాసం ఉండాలి. గొప్ప సర్వశక్తిని మంతుని మీద ఆధారపడే లక్షణాలు ఉండాలి. ఆ ఇద్దరు ముగ్గురు మీద గొప్ప విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అంటే ఒక కుటుంబానికి కావాల్సింది విశ్వాసం. ఆ విశ్వాసం ఆ కుటుంబంలో ఉంటే దేవుని కార్యాలు జరుగుతాయి. మరి రెండవదిగా మన మధ్య నివసించుచున్నాడు దేవుడు. ఎక్కడున్నాడంట? మన మధ్యలో. ఇద్దరు ముగ్గురు వారి మధ్య, ఇప్పుడు మన మధ్యలో. నిర్గమకాండము 29వ అధ్యాయం 45వ వచనం, నేను ఇశ్రాయేలుల మధ్య నివసించి వారి దేవుడనై దేవునికి ఎక్కడ ఉంటాడంట? ఇశ్రాయేలు మధ్య ఉంటాడు. మన మధ్యనే. ఎక్కడ నామాన్ని ఘనపరుస్తారో, మహింపరుస్తారో, కీర్తించి కొనియాడుతారో వారి మధ్యలో నేను ఉన్నాను అంటాడు. ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుడనై ఉంటున్నాడు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట! ఎవరైనా చెప్పగలుగుతారు ఇంత ధైర్యంగా? నేను వారికి దేవుడనై ఉంటాను. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 40 సంవత్సరాల వారి యొక్క ప్రయాణ జీవితం. 40 సంవత్సరాలు మోషే గారు వారిని నడిపించినప్పుడు వారికి ముందుండి దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు దేవుడు వారికి ఉన్నాడు కాబట్టి వారి మధ్య మోషే అద్భుతాలు చేస్తూ దేవుని వైపు ప్రార్థిస్తూ అడుగుతూ ఆయనను కొనియాడుతూ ఆ ప్రజలను నడిపిస్తున్నాడు. హల్లెలూయా.
వారి మధ్య ఉండి నేనున్నాను. 1 కాదు 2 కాదు 40 సంవత్సరాలు, 40 ఏళ్ళు వారికి దేవుడుగా ఉండి ముందు నడిపించాడు. వారికి నాయకుడిగా ఉన్నాడు. వారి మధ్యలో నడిపించే దేవుడుగా వారి మధ్యలో ఉన్నాడు. మన మధ్య పరిశుద్ధ దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. పరిశుద్ధ దేవుడు మన మధ్య ఉంటేనే అని సాధ్యమవుతుంది. మనల్ని నడిపించే దేవుడు ఎలాంటి వాడట? పరిశుద్ధ దేవుడు. ఈ అపవాది దేవుడు ఉంటాడు, వాడు అన్ని చేసేది దుర్మార్గ పనులు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చేసేది నిజాయితీగా, నీతిగా, యథార్థంగా మనం నడిపిస్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో 11వ వచనం. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 11. లోకుల చెడుతనాన్ని బట్టి 6వ వచనం. సియోను నివాసి ఉత్సాహాన్ని బిగ్గరగా చేయు. యెషయా 12:6. సియోను నివాసి ఉత్సాహధ్వనిగా బిగ్గరగా సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న నీ ఇశ్రాయేలు మధ్యలో ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి దేవుడు ఉన్నాడంట? పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధ దేవుడు ఏమై ఉన్నాడు? ఘనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా ఉన్న దేవుడు, ఘనుడుగా ఎంచబడిన దేవుడుగా ఆ ఇశ్రాయేలు మధ్యలో నివసిస్తున్నాడు. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. ఎలా చేయాలంట? బిగ్గరగా దేవుని స్తుతిస్తున్నాడు. మన మధ్యలో ఉన్న దేవుడు, మనకు స్తోత్రార్హులుగా ఉన్న దేవుని మనము బిగ్గరగా దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ ఉండాలట. నీ మధ్య ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఘనుడై ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధులను ఊరుకుండా మాకు ఎక్కడ 2-3 చేరి ఆయనను ఎలా ఆరాధించాలట? ఉత్సాహ ధ్వనితో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2-3 ఉన్నా సరే వారి మధ్యలో ఉన్న దేవుడు ఎలా వారిని ఆ స్తుతులు అందుకుంటాడట? ఉత్సాహ ధ్వనులతో. దేవునికి స్తోత్రం. ఆ 2-3లో చాలా కంఠము గంభీరంగా వస్తుంది. హల్లెలూయా. చక్కగా పాడుతారు, చక్కగా స్తుతులిస్తారు. 2-3 కానీ ఎంతోమంది ఉన్నట్టుగా వారి యొక్క కంఠాలను దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే వారిలో ఉత్సాహ ధ్వనులు ఉబిక్షి పడతా ఉంటాయి. వారి యొక్క ఉత్సాహ ధ్వనులు ఎంత మెల్లగా అంటే కాదు, అంత బిగ్గరగా కేకలిస్తుంటాయి. ఉత్సాహ ధ్వనులతో దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటారు. ఎందుకు? నీ మధ్య ఉన్న ఇశ్రాయేలు యొక్క దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడు ఆయన దేవుణ్ణి ఉత్సాహధ్వనులని బిగ్గరగా 2-3 చేరిన బిడ్డలు కలిసి దేవుని ఆరాధించాలి. మరి మన మధ్య జీవము గల దేవుడు ఉన్నాడు. ఇంకెవరున్నారు? ఆ జీవము లేకుంటే మనలో ఆ ఉత్సాహం ఉండదు. ఆ యొక్క ఉత్సాహం ఉండదు. ఆ గనుడైన పరిశుద్ధాత్మ దేవుడు గనుడై ఉన్నాడు అనే సంగతి ఎరగలేము. మనలో ఏముండాలి? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. మధ్య జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. అందును బట్టి యెహోషువ 3వ అధ్యాయం 3వ అధ్యాయం 11వ వచనం.
జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి నీ కానానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెర్జీయులను, గిర్గషీయులను, అమోరీయులను, యోబుసీనులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి దేవుడు ఉన్నాడు? ఎటువంటి శత్రువులనైనా వెళ్ళగొట్టే సమర్థుడైన జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. ఎటువంటి శక్తులనైనా, అందుకే వాడు కింద కొన్ని వారిని సూచించారు. కానానీయులను, హిత్తీయులను, ఫిరోజీయులను, గిరేషీయులను, అమోరీయులను, మోబూసీయులను వెళ్ళగొట్టు దీవలన మీరు తెలుసుకుందురు. ఎందుకు? సర్వశక్తిమంతుడు, జీవం కలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడు. కాబట్టి ఆ కార్యములను ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామములో చేస్తారు, వారి మధ్య దేవుడు, జీవము కలిగిన దేవుడు దేవుని కార్యాలు జరిగిస్తాడు. నాలుగవదిగా మన మధ్య శక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. శక్తివంతుడైన దేవుడు. శక్తి లేకపోతే, బలము లేకపోతే, ఆ ప్రార్థనలో శక్తి బలము లేకపోతే కష్టం. కాబట్టి శక్తివంతమైన దేవుడు. జెఫన్యా 3 17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? శక్తిమంతుడు. శక్తిమంతుడు. ఆయన మిమ్ములను రక్షించటానికి శక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. మన పాపము నుంచి, శాపము నుంచి మనకు విడుదలనిచ్చి శక్తివంతుడైన దేవుడు మనల్ని రక్షించటానికి సంసిద్ధుడుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన మధ్య శక్తివంతుడైన దేవుడు. ఐదవదిగా మన మధ్య రోషము కలిగిన దేవుడు ఉన్నాడు. పడేవాడు కాదు. నవ్వులాటను, హేళనకి, వారిని ఖండించటానికి మన మధ్య ఎవరున్నారట? రోషం కలిగిన దేవుడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 15వ వచనం. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము కలుగు దేవుడు గనక నీ దేవుడైన యెహోవాకు కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నశింపజేయును. చూసావా? ఈరోజు జరుగుతున్నది. కళ్ళారా చూస్తున్నాం, చెవులారా. రోషం కలిగిన దేవుని హేళన చేసిన వారిని, రోషం కలిగిన దేవుని యొక్క బైబిల్ చించేసిన వారిని. ఈరోజు ఆ దేశపు పరిస్థితి ఏంటి? తగలబడిపోయింది. 20 రోజులైనా ఇంకా ఆర్పడానికి శక్తులు చాలట్లేదు. దేవుని అవమానపరిచిన వాళ్ళు, దేవుని అవహేళన చేసిన వాళ్ళు, ధనికులుగా ఉన్నవారు, దండిగా డబ్బు కలిగిన దేశం, లెక్క చేయలే దేవుణ్ణి అవమానపరిచారు, అవహేళన చేశారు, బైబిల్లో చించివేశారు, దేవుని అవమానపరిచారు. కనుక రోషం కలిగిన దేవుడు ఆ దేశాన్ని ఏం చేశాడు? ఈరోజు రగులో పెట్టాడు, తగులో పెట్టాడు. ఇల్లు ఎన్నో కిలోమీటర్లు మంటలు ఆర్పలేని పరిస్థితి. భయంకరమైన గాలులు, ఆ తీవ్రమైన మంటలు, అనేకమైన గృహాలు మసి బూడిదైపోయింది, కాలి బూడిదైపోయాయి. ఆస్తి భయంకరమైన నష్టం కలిగించాడు దేవుడు. ఎందుకో తెలుసా? రోషం కలిగిన దేవుని తిడితే ఊరుకుంటాడా? అవహేళన చేస్తే ఊరుకుంటాడా? మరి అక్కడ ఉన్న దేవాలయాలను మాత్రం, పరిశుద్ధ గ్రంథములు మాత్రం కాలిపోలే, దేవాలయాలకు తగలపడలే, చర్చిలు తగలపడలే. ఎక్కడైతే పాపులుగా ఉండి
పరిశుద్ధులుగా ఉన్న వారి ఇల్లు తగలబడలే, భయభక్తులు కలిగిన వారి ఇల్లు తగలబడలే. గొప్ప అద్భుతకారి. దేవుని అవమానించిన, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి పట్ల దేవుడు రోషం కలిగిన దేవుడు. అందుకే ఈ వచనంలో ఉన్నది ఉన్నట్టుగానే అక్కడ జరిగింది. నీ మధ్య ఉన్న నీ దేవుడైన యెహోవా రోషం కలిగిన దేవుడు గనుక నీ దేవుడైన యెహోవాకు కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకుంది. అక్కడ కోపాగ్ని ఎలాంటిది? రగులుకుంది. దేశమే అక్కడ నామరూపాలు లేకుండా తయారైంది. ఎందుకు తెలుసా? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంది. ఎందుకు తెలుసా? దేవునికి భయభక్తులు లేకుండా. ఎక్కడ 2-3 చేరి ఆయనను స్తుతించాలో అక్కడ కార్యాలు జరగట్లేదు. దేవునికి అవమానకరమైన కార్యాలు, దేవునికి అవహేళన చేసే కార్యాలు, దేవుణ్ణి కించపరిచే కార్యాలు వారు జరిగిస్తున్నారు. కాబట్టి దేవుని కోపాగ్నికి ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో, ఇవి కనులారా మనం చూస్తున్నామండి. బైబిల్లో ఉన్న సత్యాలు కనులారా చూడడానికి, చెవులారా వినటానికి దేవుడు మనల్ని ఇంకా నిలబెట్టాడు. ఆయన కోపాగ్ని ఎలాంటిదో, ఆయన అగ్ని ఎలా తగులబెడుతుందో ఆ రోజుల్లో కూడా ఇలాగనే జరిగింది. లోతు యొక్క స్థితిగతుల్లో, లోతు జీవిస్తున్న సమయంలో వాయి వరుసలు లేకుండా దేవదూతలైన మగవారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనతో మాట్లాడుతూ అక్కడ ఉన్నవారు ఆ ఇద్దరిని చూసినప్పుడు వారి మీద పడి వ్యభిచారం చేయాలని ఆ దేశ ప్రజలు ఎంత భయంకరమైన పరిస్థితిలోకి దిగజారిపోయారు. అలాగనే నేటి దినంలో కాలిపోతున్న పట్టణాల్లో అలాంటి పరిస్థితులే. వాయు వరుస లేని పరిస్థితి. మగవాళ్ళతో ఆడవాళ్ళతో వ్యభిచారాలు చేస్తూ దేశం పైన దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, రోషం కలిగిన దేవుని కోపం ఎలా ఉంటుందో, ఆయన రగులుకుంటే ఎలా ఉంటుందో ఆ రోజు లోతు కాలంలో చూసామంటే నేటి దినాన అవి మనం గమనిస్తున్నాం. అదే జరిగింది. అక్కడ గంధకాలతో కాల్చివేయబడ్డది పట్టణం. భయంకరమైన తుఫాను గాలులు ఏ మాత్రం సహకరిస్తలేదు. ఎన్నో నీళ్లు తీసుకొచ్చి హెలికాప్టర్లు, ఫ్లైట్లు కుమ్మరించినప్పటికి కూడా సాధ్యం పడతలేదు. భయంకరమైన పరిస్థితి. రోషం కలిగిన దేవుని యొక్క అగ్నికి ఆహుతైపోతాడు. నువ్వు వెళ్ళిపో లోతు, నువ్వు నీ భార్యని బిడ్డలు తీసుకొని ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు తన భార్య లోకం వైపు, నా ఆస్తి ఏమైపోయింది, నా సర్వం ఏమైపోయింది అని వెనకకు మళ్ళీ చూసినప్పుడు తను ఉప్పు స్తంభమై నేటికి ఉన్నదట. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్ ఈరోజు అమెరికా కంట్రీలో జరుగుతున్నాయి. పాపము ఎచ్చుమీరిపోతుంది. అందుకే ట్రంప్ గారు ఒక మాట అన్నారు, 2 ఉంటాయి, మగ ఆడ, 2 కులాలు, వేరొకటి రావడానికి వీలు లేదు అన్నాడు ఆయన. మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇలాగా ఉండటానికి వీలు లేదు. మగ ఆడ 2. అలాంటి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకు తెలుసా? భయంకరమైన పాపంలో అమెరికా కంట్రీ మునిగిపోతుంది, దేవుని ఉగ్రతకు లోనైపోతుందని ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. చాలా ఆత్మీయంగా తన యొక్క సందేశం ట్రంప్ మాట్లాడాడు. అలాగనే ఆ దేశం మీద కోపాగ్ని రగులుకుంటుంది. ఈరోజు మనం కూడా దేవుని నామాన్ని గణపరుస్తూ, ఆయన నామ జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నశింపచేయడానికి సంసిద్ధంగా ఉన్న దేవుడు. కాబట్టి ఆయన కోపము, ఆయన రోషము కలిగిన దేవుడు. అందుకే ఎప్పుడు ఆయన మధ్యలో 2-3 చేరి ఆయన అంటే ఒక కుటుంబ సభ్యులు
ఆయనను కనపరుస్తూనే ఉంటారు. కుటుంబ సభ్యులు చాలు ఆయనను ఆరాధించటానికి. ఆయన మన మధ్యలో ఉంటాడు, ఆయన కార్యాలు జరిగిస్తాడు. అదే రీతిగా మన మధ్యలో భయంకరుడైన దేవుడు, భయంకరుడు కోపాగ్ని చేత రగులో పెట్టే దేవుడు. 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలనని, వారిని నిర్మూలము చేయవలనని వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. ఇక్కడ వారితో నిబంధన, వారిని ఏం చేయకూడదంట? కరుణింపకూడదు, కనికరం కూడా రాని. కాబట్టి రోషం కలిగిన దేవుడు, భయంకరుడైన దేవుడు. ఆయన కోపాగ్నిని మనం చూడలేము. ఎప్పుడు చూసినా ప్రేమ గురించి మాట్లాడతాం. శాంతిపరుడు, ప్రేమకరుడు, కరుణామయుడు అని మాట్లాడుతూ ఉంటాం. ఆయన రోషం కలిగిన ఒకవైపు మాత్రమే ఆయన చూస్తున్నాం. మనం రెండో వైపు చూడటానికి మనము ఆయన ముందు కూడా నిలబడలేము. రెండో వైపును చూడలేము. ఆయన కోపము, ఆయన రోషం కలిగిన దేవుడు, భయంకరుడైన దేవుడు. అగ్ని గంధకాలను కురిపిస్తాడు, జల ప్రళయము రాణిస్తాడు. అలాంటి పరిస్థితి, అలాంటి ఉగ్రతలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే మన మధ్య ఉన్న దేవుడు గనుడై ఉన్నాడు. మన మధ్య ఉన్న దేవుడు ఆరాధన దైవమై ఉన్నాడు, జీవము కలిగిన దేవుడై ఉన్నాడు, పరిశుద్ధ దేవుడై ఉన్నాడు, నీ స్తుతులకు పాత్రుడై ఉన్నాడు. కాబట్టి ఎక్కడ 2, 3 చేరి నా నామములో ఆరాధిస్తారు, గణపరుస్తారు, వారి మధ్య నేనున్నాను. మన మధ్య కృపా సత్య సంపన్నుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా మన మధ్య కృపా సత్య సంపన్నుడై యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ అధ్యాయము 14వ ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుకొంటి. మీ దేవునికి స్తోత్రము కలుగును గాక. కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించుచున్నాడు. కాబట్టి ఎక్కడ 2, 3 చేరి ఆయన ఆరాధిస్తారు, వారి మధ్య దేవుడు ఎలా ఉన్నాడట? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎలాంటి వాడంట? కృపా సత్య సంపూర్ణుడుగా, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు, దాని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఆరాధిస్తున్నాం. జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, కృపా సత్యము గలవాడు. కృపా సత్యమును ఆయన వాక్యము శరీరధారి ఎలా వచ్చింది? శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తుంది. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ 2, 3 చేరి ఆయనను ఆరాధిస్తారు, ఆయన వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి దేవుడి వాక్యను దీవించి ఆశీర్వదించను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడా, మా మధ్యలో నివసిస్తున్న గొప్ప దేవుడవు, జీవము కలిగిన దేవుడవు, పరిశుద్ధ దేవుడవు, శక్తివంతుడైన దేవుడవు, రోషం కలిగిన వాడవు, భయంకరుడైన దేవుడవు, కృపా సత్య సంపూర్ణమైన దేవుడవై ఉన్నందుకు స్తోత్రం. ఎక్కడ 2, 3 నా నామములో ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని సెలవిచ్చిన దేవుడవు, వాక్యమును శరీరధారిగా కృపా సత్య
సంపూర్ణుడుగా మా మధ్యలో నివసిస్తున్నందుకు స్తోత్రం. నేను ఆరాధించి గణపరచడానికి మీరు ఇచ్చిన దివ్యమైన ఈ గొప్ప సమయానికై స్తోత్రాలు ప్రభా. మాలో ఏకాగ్రతను దయచేసి నీ వాక్యాన్ని వినులాగున సహాయము దయచేసినందుకు స్తోత్రం. ఎక్కడ 2-3 చేరి ఈ లైవ్ ద్వారా వెళుతున్న ఆరాధనను మాతో పాటు పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మెండారుగా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. బేతేలు క్రీస్తంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఈ యొక్క వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. యేసుదేవా, మరొకసారి మమ్మను మా కుటుంబాన్ని మరి జ్ఞాపకం చేసుకోమని, జరుగుతున్న పరిచర్యను విస్తరింప చేయమని, అయా ప్రత్యేకంగా భోగారం జయనర్క ప్రాంతంలో అయా మరి సాయంకాలం వారు మమ్మల్ని ఆహ్వానించలాగున నీ కృప సహాయం దయచేయండి. నా నిడూపును జ్ఞాపకం చేసుకొని మరొక గర్భఫలము దయచేయమని, సుస్థన సాత్వికను జ్ఞాపకం చేసుకొని ప్రభా మంచి తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని బిడ్డకు అనుగ్రహించి నీ పరిచయలో బహుబలంగా వడపట్టుకు సాగించండి. ఆశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలం శక్తిని బట్టి వందనాలు. నీ సేవలో బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యములో ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచమని, ఆరోగ్యము దయచేయమని, నీ గాయపడొస్తుందో ప్రతి వారిని తాకుమని ప్రార్థిస్తున్నాను. అయా బట్టి విషయంలో ప్రార్థిస్తున్నాం, లక్ష్మణ్ విషయంలో ప్రార్థిస్తున్నాం. కృప చూపండి అయ్యా. ప్రత్యేకంగా మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని తెలుగుతున్న దేశ నాయకులకు మంచి తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. మా రాష్ట్రమును పరిపాలిస్తున్న మా యొక్క తెలంగాణ ప్రాంతం సీఎంను బట్టి, వారి యొక్క బృందాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. చక్కటి పరిపాలన జరుగుటకు కృప దయచేయండి. అయా సీజన్లో వచ్చే వ్యాధుల నుంచి మమ్మల్ని మీరు రక్షించండి. కరోనా లాంటి జబ్బులను తీసివేయమని, ఆర్థిక ఇబ్బందులను అయా మరి రైతు బిడ్డలను, దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులు, ఆయలను బట్టి ప్రార్థిస్తున్నాం. పేషెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచండి. మంగళూరు వంశంలో ఎందరైతే నువ్వు స్వార్థ పనిభారం కలిగి ఉన్నారు అటు బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించండి. మా స్నేహితులను, క్లాస్మేట్లను, బంధుమిత్రులను, రక్త సంబంధులను, అన్నదమ్ములను, అక్కచెల్లులను, బంధుమిత్రులను, వారికి అనుగ్రహించిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నేటి దినం జన్మదినం జరుపుతున్న బిడ్డలను ప్రత్యేకంగా నీ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి ధరింపజేసినందుకు స్తోత్రాలు. అటు డాలికి పెద్దక్కను బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. పాలిచ్చు వారిని, కరుణైన వారిని జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రత్యేకంగా మా ప్రభా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భఫలము, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులు, తరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల యేసునామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తాం. నాలో ఉన్న బీపీ, షుగర్ సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టాం. అటు ఉద్యోగాల్లో, ఇటు ఆన్లైన్ ఫేస్బుక్ ద్వారా జరుగుతున్న పరిచర్య అయ్యా మీరు దీవించి ఆశీర్వదిస్తున్నారు. స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ మెండు దీవెనలతో ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. లోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగూ అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారము దయచేయండి, మా రుణస్తులను ప్రకారం క్షమించండి, మమ్మల్ని శోధనలో కీడు తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసమైన కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. దీవెనతో సెలవేమో కర్తా, మాకు నీ దీవెనతో సెలవేమో కర్తా, దీవించి జీవులను దయచేసి జీవ పోషణ వాస్తవమును సమకూర్చి దీవెనతో సెలవేమో కర్తా, మాకు నీ దీవెనతో సెలవేమో
గాక ఆమేన్.